హాయ్ వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో గుమగుమలు ఏం వెరైటీ ఈ రోజు? ఈ రోజు ఒక పంజాబీ వెరైటీ చూపిస్తాను. పంజాబీ వెరైటీ ఆలు రసేదార్. ఆలు రసేదార్. yes అంటే ఇది కర్రీ టైప్ లో ఉంటుందా రాజు? కర్రీ టైప్ లోనే వస్తుంది. ఓకే ఓకే, మరి ఆలు రసేదార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు రసేదార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన టొమాటో 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 టేబుల్ స్పూన్. ఆలు రసేదార్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం వెన్నతో చేసుకుంటున్నామండి. సో ఇది అందుబాటులో లేకపోతే మనం నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇది కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది మనకు. సో ముఖ్యంగా అంటే ఇలా నార్త్ సైడ్ డిషెస్ ఎక్కువ మటుకి కొంచెం ఆ వెన్నతో చేస్తుంటారేమో కదా? అవునండి. సో మనకి ఆ టేస్ట్ కాస్త డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది అంటే దాబా స్టైల్లో నా రాజు గారు, లేకపోతే ఎలాగా మామూలుగా రెగ్యులర్ గా చేసేసుకోవటమే? yes ఓకే. దీంట్లో ముందుగా కొద్దిగా జీలకర్ర. ఓకే. సో బేసిక్ గా ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకు అన్ని మనం రెగ్యులర్ గా వాడేవే కనిపిస్తూ ఉన్నాయి కదా? కొంచెం ఆ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో తరిగిన అల్లం. ఓకే. వెల్లుల్లి అల్లం ఉంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లా కాకుండా ఇలా పీసెస్ లాగా వేసుకుంటాం. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇక్కడే కొంచెం ఇంగువ. ఇది ఎలా గ్రేవీ టైప్ లో వస్తుందా రాజు గారు, లేకపోతే? గ్రేవీ అండి. రసేదార్ అంటే కొంచెం గ్రేవీ టైప్ లోనే ఉంటుంది. ఓకే ఓకే. మరి మనం ఏమి గ్రేవీ రెడీ చేసుకోక్కర్లేదా దీనికి? లేదు, అంటే టమాటో ఇక్కడ యూజ్ చేస్తున్నాం మనం కొంచెం గ్రేవీలా రావడానికి. ఓకే ఓకే. అలాగే బంగాళదుంపలు ఏంటంటే ముక్కలుగా కాకుండా కొంచెం మెదిపి వేసుకుంటాం దీంట్లో. ఓ, సో కొంచెం థిక్ గా అలా వస్తుంది అనమాట అయితే. సో ఇక్కడ ఒక బౌల్లో కొద్దిగా కారం. ఓకే. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం ఆమ్చూర్ అండి. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఒక పేస్ట్ లా రెడీ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం అదంతా ఇక్కడ వేసేసిన కలిసిపోతుంది కదా, అది అలా కాదా? కొంచెం ఆ టేస్ట్ అనేది అంటే వేగడంలో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓ, సో మసాలా పేస్ట్ లాగా అన్నమాట. yes అదే ఒక స్టైల్ అలా మారుతూ ఉంటుంది మనకి ఏరియా వైస్ గా. సో పౌడర్ రూపంలో వేసుకున్న దానికి మనం ఇలా వేసుకుందని కొంచెం తేడా వస్తుంది. ఇది కొంచెం మనకు మరగాలి. మరి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత టొమాటో ముక్కలు యాడ్ చేస్తాం. ఓకే ఓకే అండి. ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. చాలా మందికి పళ్ళు గార పట్టేసి ఉంటాయి. ఎంతగా బ్రష్ చేసినా కూడా ఆ గార పోకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు బ్రష్ చేసుకోవడానికి బ్రష్ మీద టూత్ పేస్ట్ వేసుకున్నప్పుడు ఆ టూత్ పేస్ట్ మీద ఒక 3-4 చుక్కల ఆలివ్ ఆయిల్ వేసుకుని దాని తర్వాత బ్రష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే పళ్ళకు పట్టిన గారంతా కూడా చాలా త్వరగా పోతుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇక్కడ టమాటో ముక్కలుగా లేదా పేస్ట్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. స్మెల్ కొంచెం మనకు డిఫరెంట్ గా వస్తుంది. ఆమ్చూర్ అవన్నీ కూడా మనము ఆ వాటర్ లో మిక్స్ చేసేసాం కదా. సో కొంచెం అండ్ ఇంగువ కూడా యాడ్ చేసాము. కాస్త ఈ ఫ్లేవర్ కి దానికి కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. యూజువల్ గా మనం ఇంగువ అంటే మోస్ట్లీ ఇక్కడ మనకి ఏంటంటే ట్రెడిషనల్ వెరైటీస్ లో వాటిలోనే ఎక్కువగా పచ్చళ్ళకి పోపు ఇట్లా తప్పితే ఇలా బంగాళదుంప ఇలాంటి కూరలకి తక్కువ కదా మనం వేసుకునేది. సో అక్కడ కొంచెం ఎక్కువగానే వాడతారు. నార్త్ సైడ్ లో ఎక్కువగానే వాడుతూ ఉంటారు. సో యూజువల్ గా మనం అంటే కొన్ని ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఇక్కడ మనకి హైదరాబాద్ లో అలా చేసినా కూడా
యాక్చువల్ గా ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా టేస్ట్ చూసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఎస్, టేస్ట్ లో అంటే వాళ్ళు వాడే ఆ పదార్థాలను బట్టి వండే విధానాన్ని బట్టి కూడా ఆ టేస్ట్ అనేది మారుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ చాలా మటుకు చూస్తే టొమాటో అంటే బాగా మగ్గిపోయే వరకు కొన్నిట్లో మనం వేస్తూ ఉంటాం. అక్కడ కొంచెం మనకి అట్లా పచ్చి పచ్చిగానే టొమాటో ముక్కలు ఉంటాయి. సో అది అక్కడ చేసుకునే విధానం బట్టి. సో అందుకే మనకు అంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ వేరే అనిపిస్తూ ఉంటాయి. అవును. ఇప్పుడు కొద్దిగా పెరుగండి. ఓకే. బాగా బీట్ చేసి వేసుకుంటే మనకు ముద్దలుగా లేకుండా స్మూత్ గా ఉంటుంది. సో పెరుగు నార్మల్ కర్డ్ నార్మలే అండి. సో ఆల్రెడీ మనకు దీంట్లో అది టొమాటో పులుపు ఉంది, ఆమ్చూర్ కూడా ఉంది. ఇది నార్మల్ గా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో దీంట్లో ఈ పెరుగు కూడా కొంచెం ఆప్షనల్ అండి. సో కొద్దిమంది తీసుకుంటారు, కొద్దిమంది తీసుకోరు. సో అది వాళ్ళ అలవాటును బట్టి చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ బంగాళదుంపలు ఇలా చేతితో మెదిపేసి వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. ఇది దేంట్లోకి కాంబినేషన్ రాజు గారు? ఇది ఎక్కువగా రోటీకి తీసుకుంటారు. రోటీ అటువైపు రోటీ పంజాబీలో ఎక్కువ రోటీ ఎక్కువ కదండి తీసుకునేది. సో కావాల్స్తే రైస్ కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం మనకు లైట్ గ్రేవీ లా కూడా ఉంటుంది కదా. సో అలాగే టమాటో బేస్ కూడా ఉంది. ఓకే. సో అది రైస్ లోకైనా బాగానే ఉంటుంది. సో ఇది ఓన్లీ ఆలుతోనేనా లేకపోతే వేరే వెజిటబుల్ తో కూడా ఇలా ట్రై చేయొచ్చా? ఎక్కువ ఆలుతో కొంచెం బాగుంటుంది మనకి. ఓకే. సో లేకపోతే మనకు వంకాయతో కూడా తీసుకోవచ్చు. ఓకే. వంకాయ ఏంటంటే వంకాయ కొంచెం ఉడికించేసి గుజ్జులా చేసుకుంటాం కదా. అవునవును. సో అలా చేసుకుని పెద్ద వంకాయలు ఏదైనా కూడా ఇందులో ఇది కొంచెం అలా వెజిటబుల్ మ్యాష్ చేసి వేసుకోవాలన్నమాట. ఎస్. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. మనం జనరల్ గా పూరి కూర చేస్తూ ఉంటాం కదా, కొంచెం శనగపిండి అది యూజ్ చేసి ఆల్మోస్ట్ అలాగే ఉంది ఆ టైప్ లో. కాకపోతే మనం దాంట్లో టొమాటో యాడ్ చేసుకోము. ఇక్కడ ఏంటంటే ఆ టొమాటో కనిపిస్తుంది మనకి. ఓకే. సో అయిపోవచ్చింది. ఓకే. డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. యూజువల్ గా గరం మసాలా అవి యాడ్ చేస్తే అంటే మనకి ఆ ఫైనల్ ఫ్లేవర్ అనేది డిఫరెంట్ గా తెలుస్తుంది కదా. పౌడర్ రూపంలో మనం కొంచెం ఎండింగ్ లో యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ముందుగానే మనం కొంచెం పేస్ట్ లా చేసేసుకొని ముందే యాడ్ చేసాం. అవును. కాబట్టి ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఆలు రసేదార్ రెడీ అండి. వేడివేడిగా ఆలు రసేదార్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు రసేదార్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. ఒక బౌల్లో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి పాన్ లో వేసి దగ్గర పన్నివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త మగ్గాక పెరుగు, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు రసేదార్ రెడీ. ఆలు రసేదార్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. డిఫరెంట్ గా ఉంది టేస్ట్. చాలా డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్ గా అన్ని అంటే ఆలు కూడా మనము మ్యాష్ చేసేసి వేసాం కాబట్టి దానికి అంతా బాగా పట్టేసినట్టు ఉంటుంది కదా. తీసుకుంటాం కదా. బట్ అంటే ఆ ఫ్లేవర్స్ అనేది కొంచెం వేరేగా ఉన్నాయి. అంటే టెక్స్చర్ ఎలా ఉంది మనకి ఫుల్ ఫ్లెజ్డ్ రగడాలా కూడా లేదు. ఎందుకంటే మనకి దాంట్లో చాట్ మసాలా అది ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ కొంచెం ఆమ్చూర్ ఆ మసాలా అంటే నేను అలా మిక్స్ చేసి వేస్తే డిఫరెన్స్ ఉంటుందని తెలుసు కానీ అది మరి మనం నోటీస్ చేసే అంత ఉంటుందని అనుకోలా. బట్ టేస్ట్ చూస్తే తెలుస్తుంది యాక్చువల్ గా డిఫరెన్స్ ఏంటి అని. అవునండి. బాగుంది రాజు గారు. ఓన్లీ రోటీస్ కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. చాలా పర్ఫెక్ట్. సో చూసారు కదండి, పంజాబీ డిష్ చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఖరీదైన పట్టు చీరలు, సిల్క్ చీరలు ఉతికేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం అంటే ఆ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి కనుక ఉతుక్కున్నట్లయితే జరీ పాడవకుండా ఉంటుంది. అలాగే చీర కలర్ కూడా షేడ్ అవ్వకుండా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట.
ఓకే, మరి మీ చేతి వంటలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. హలో అండి, మీ పేరేంటి? ప్రతిభ. ప్రతిభ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ అండి. దిల్సుఖ్ నగర్. మీ పేరండి? ఇంద్రజ గారు. ఇంద్రజ గారా? ఇంద్రజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ నుండి వస్తున్నారు. దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే? అవునండి, ఫ్రెండ్స్. మీరు చూడండి నవ్వుతున్నారు చూసారా, మీరు మీ పేరుకి మీరే గారి తగిలిచ్చేసుకుంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి? 5 years. 5 years నుంచియా? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? ఓకే అండి, రండి. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈ రోజు? పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయతో పెరుగు పచ్చడి. ఓకే, మీరండి? గుత్తి కాకరకాయ. గుత్తి కాకరకాయ. ఓ నైస్. సో బాగుంది. ఒకళ్ళేమో పెరుగు పచ్చడి, ఒకళ్ళేమో కాకరకాయతో గుత్తి వెరైటీ అన్నమాట. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? వీళ్ళతో చేయించేద్దామా? ఓకే ఓకే, మరి గుత్తి కాకరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుత్తి కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, ఎండుమిరపకాయలు 3, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, బెల్లం కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. గుత్తి కాకరకాయకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో ఇందిరా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ మిక్సీ పెట్టుకోవాలి ఏమైనా, అంటే స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. అవునండి. ఓకే, పచ్చి కొబ్బరి, పల్లీలు. ఓకే, సో పొట్టు తీయకుండా డైరెక్ట్ గా వేసేసుకో. ఓకే, కొన్ని వేయించిన పల్లీలు, వేయించిన ధనియాలు, వేయించిన ధనియాలు, ఉల్లిగడ్డ. ఓకే, తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు. ఓకే, చింతపండు కొంచెం మిక్సీ అయిన తర్వాత కొంచెం ఇందులో వేసి కలపక్కర్లేదా? కలపాలి. కొంచెం పేస్ట్ కొద్దిగా రుబ్బిన తర్వాత. ఓకే ఓకే, కొన్ని వాటర్ కూడా పడతాయి. వాటర్ కొంచెం నానబెట్టేసిన చింతపండు వేసి కొద్దిగా నీళ్ళు వాటర్ పోయాలి. పేస్ట్ లా పేస్ట్ లా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అండి. కొంచెం బెల్లం. ఓకే, కొంచెం చేదు పోనీకి. ఓకేనా? సో ఈలోగా ఆయిల్ వేసుకొని పెట్టొచ్చా, అంటే కొంచెం హీట్ అవుతుంది కదా? కొంచెమే కదా, పోపు అది వేసి అప్పుడు పోపు ఫస్ట్ వేసేస్తామా? ఓ, సో ముందు ఇవి సపరేట్ గా వేయించుకోవటం అట్లా ఏం అక్కర్లేదు? అవసరం లేదు, ఉడకపెట్టాను. కాకరకాయలు పసుపు ఉప్పు వేసి ఉడికించినవి ఫస్ట్ ఏం వేయించక్కర్లా, స్టఫ్ చేసి? అవసరం లేదు. ఓకే, ఓన్లీ పసుపు వేసారా? కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశారా? పసుపు సాల్ట్ కొంచెం, పసుపు ఉప్పు వేసి ఉడికించు. ఓకే, పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. ధనియాలు అవి వేసాం కదండి. అవును, పల్లి కూడా ఉంది కదా. మీ ఇంట్లో కాకరకాయ తింటారండి అందరూ? తింటారండి, మా అమ్మాయి కూడా తింటుంది. మీ అమ్మాయి కూడా తింటుందా? పిల్లలు కాకరకాయ తింటే ఎంత గ్రేట్. ఆవిడ చూడండి ఎలాగే, మా అమ్మాయి కూడా తింటుందని. అంటే పిల్లలు సాధ్యంగా తినరు కదా కాకరకాయ. కొంచెం మా బాబు కొద్దిగా తక్కువే, కానీ మీ బాబు తక్కువేనా? నూనె వేస్తున్నాను. ఓకే, కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయకి. మనకు ఫుల్ కాయ అంతా కూడా వేగాలి కదా కొంచెం. మరి పోపు వేసేస్తే ఆ కాకరకాయలు కొంచెం వేగేలోగా ఈ నల్లగా అయిపోతుంది, ఏం పర్వాలేదా? పప్పులు ఏం లేవు కదా దీంట్లో? ఓకే ఓకే, సో పోపు దినుసు. ఇది మనకు కొంచెం డ్రైగా వస్తుంది అనమాట. అయితే దీంట్లో నంచుకోవడానికి అలా బాగుంటుందా? బాగుంటుందండి. ఎండుమిర్చి, కాకరకాయలు. ఓకే,
కొంచెం అటు ఇటు బాగా వేగితే సరిపోతుంది అనమాట. సో కాకరకాయ అంటే బాగా కలర్ చేంజ్ అవ్వాలండి, లేకపోతే కొద్దిగా పర్వాలేదు ఉడుకుతుంది. ఇది బాయిల్డ్ అయింది కదా, కొంచెం చేదు అనేది వెళ్తుంది. సో కాబట్టి జస్ట్ కొద్దిగా ఆయిల్ వేగినట్టయితే సరిపోతుంది. ఓకే. అయితే కాకరకాయతో జనరల్ గా ఎక్కువ మటుకు ఇలా స్టఫింగ్ ట్రై చేస్తూ ఉంటారు కదా, అంటే ఆ లోపల స్టఫ్ వల్ల కొంచెం ఆ కాకరకాయ చేదు అనేది కొంచెం తగ్గుతుంది. పూర్తిగా చేదు అనేది పోదు కాకరకాయకి, కొంచెం కాస్త తగ్గి మనకి ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా కొంచెం చేదు కూడా పడాలి అప్పుడప్పుడు. అవును, అందుకోసమే కొంచెం ఉన్నా పర్వాలేదు. సో మీ పాప తింటుంది, మీ బాబు తినడు అనమాట. కొంచెం ఎప్పుడు ట్రై చేయలేదా కొంచెం బాబు పెట్టడానికి? ట్రై చేస్తాను, ఊరుకోను. అసలు ఊరుకోరు అనమాట తినకపోతే. సో ఏం చదువుతున్నారు మీ పిల్లలు ఇద్దరు? బాబు 9th, పాప 6th. ఓ పాప చిన్నదా, బట్ కాకరకాయ తింటుంది అనమాట. వెరీ గుడ్. ఏం పేర్లు? సాత్విక పాప పేరు, సాయి సంతోష్ బాబు పేరు. సాయి సంతోష్. మీ వారేం చేస్తుంటారండి? మాది కిరాణా షాప్ అండి, బిజినెస్. సో మీరు మీ వారికి హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. సో కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలేమో కదా. కొంచెం ఇవి గోలిన తర్వాత ఈ గ్రేవీ కొంచెం ఉంది కదా, అది కూడా కొంచెం పోసేసుకుంటే మనకి గ్రేవీ కావాలనుకుంటే అట్లా వేసేసుకోవచ్చు. ఓకే. మీకు కాకరకాయ ఇష్టమా? చాలా ఇష్టమా? ఓకే. మా పాప తిన్నది కానీ నాకు చాలా ఇష్టం. మీ పాప తిందా? ఓ. బాయిల్ చేసేసి ఒకసారి నూనెలో వేయించుకున్నప్పుడు స్టఫ్ చేసుకుంటే అట్లా కాదా? చేసుకోవచ్చు. అలా టేస్ట్ వేరే వస్తుందండి, కొంచెం టేస్ట్ వేరేగా వస్తుంది అలా అయితే. ఓకే. ఇప్పుడు ఆ పేస్ట్ యాడ్ చేసేసుకుంటాం. కొంచెం చేద్దాం. సో డ్రైగా కావాలంటే ఓన్లీ కాకరకాయలు వేయించేసుకోవచ్చు కదా. కొంచెం గ్రేవీ కావాలి, ఇంట్లో అందరు తినరు కదండి, కొంచెం ఈ గ్రేవీనైనా పెట్టుకొని తినేస్తారు. ఓకే ఓకే. సో కాకరకాయ వదిలేసి గ్రేవీ తినేయచ్చు అన్నమాట. ఒకవేళ తినపోతే బాబు అట్లాంటి వాళ్ళు. కారం కూడా దీనికి ఇప్పుడు అయితే కొంచెం పట్టేసింది, బయట నుంచి కూడా పడుతుంది. కొంచెం ఆ గ్రేవీ కూడా వేగితే మనకి రెడీ అయిపోయినట్టు. మూత పెడదాం. ఒక్క నిమిషం పెట్టండి, చూద్దామా? చూద్దాం. ఓకేనా? ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది కదా. గుత్తి కాకరకాయ రెడీ. ఓకే. గుత్తి కాకరకాయ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుత్తి కాకరకాయ తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలను స్టఫింగ్ కు వీలుగా కట్ చేసి పసుపు ఉప్పు వేసి ఉడికించుంచాలి. ధనియాలు, వేరుశనగ పలుకులు వేయించుంచాలి. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో చింతపండు గుజ్జు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, బెల్లం వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. అంతే, గుత్తి కాకరకాయ రెడీ. ఓకే, మరి గుత్తి కాకరకాయ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, గుత్తి కాకరకాయ కొంచెం పల్లి, కొబ్బరి ఆ స్టఫింగ్ తో అవును, సో ఉడికించేసి వేయించారు. మసాలా బేస్ లో తీసుకున్నారు కదా. అవును, బాగుంది. కొబ్బరి, ఆ పల్లి, ఆ పులుపు అంతా కూడా బాగా సెట్ అయింది. కొంచెం ఎండింగ్ లో కొంచెం ఆ కాకర చేదు కూడా తెలుస్తుంది. అంటే మనకి ఎక్కువ డీప్ ఫ్రై లా చేయలేదు కదా, సో కాబట్టి దీంతో బాగుంది. ఓకే అండి, మరి చూసారు కదా గుత్తి కాకరకాయ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
మామూలుగా నాన్ వెజ్ ఐటమ్స్ లేదా మసాలా కూరలు, బిర్యానీలు ఇలాంటివి చేసుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి వాడాల్సి ఉంటుంది. ఇలా చాలా వెల్లుల్లికి ఒకేసారి పొట్టు తీయాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. అందుకని పొట్టు తీయాలి అనుకున్నప్పుడు ఒక గంట ముందు వెల్లుల్లిని ఫ్రిడ్జ్లో ఉంచి దాని తర్వాత తీసి పొట్టు తీసామనుకోండి చాలా ఈజీగా తీసేయచ్చు. ఓకే, మరి గుత్తి కాకరకాయ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ప్రతిభ గారు రెడీయా? అవునండి. పొట్లకాయ పెరుగు పచ్చడి కదా. ఓకే, మరి పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా ప్రతిభ గారు? చేద్దామండి. సో వేయించాలి ఏమన్నా ఫస్ట్ మనం? అవసరం లేదండి, పోపు చేసుకోవడమే. డైరెక్ట్ పోపు పెట్టేసుకోవటం. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో జస్ట్ పోపు కాబట్టి కొంచెం సరిపోతుంది. సరిపోతుంది. తర్వాత పోపు గింజలు. ఓకే, సో ఆవాలు, జీలకర్ర. పొట్లకాయ ఏం వేయించుకోకర్లేదండి? లేదండి, సెమీ బాయిల్ చేసి కొంచెం అయ్యో, మీ ఉడకబెట్టాలి కదా. ఆవాలన్నీ ఎగిరిపోతుంది. వేయండి. కొంచెం వేయించుకోవాలి. సో ఉడికించేసిన పొట్లకాయలు కొద్దిగా నూనెలో వేయించాలా? ఓకే, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఓకే. ఏమిటి అన్ని అలా గిన్నెలు వేసేస్తున్నాను, మీకు అలాగే అలవాట? లేదండి, లేదు, గబుక్కుని ఇంత వైపోయి అంత పడింది అనుకోండి కష్టం. పొట్లకాయ పెరుగు పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. అందుకే ఎప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడి ఎవరు చేసినా కూడా అది వెరైటీగా ఉంటుంది. కొంతమంది ఏమో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం మసాలా టైప్ లో చేస్తున్నారా? సో యూజువల్ గా పెరుగు పచ్చళ్ళు అంటే మనకి పోపు ఉంటుంది కానీ ఇట్లా ఎక్కువ అల్లం వెల్లుల్లి ఇవన్నీ వాడడం కదా. కొంచెం కరివేపాకు. ఓకే, సో ఈ పెరుగు పచ్చడి ఇలా మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా? మా అమ్మ చేసేదండి. సో ఇది మీ అమ్మగారి వంట అన్నమాట. ఓ, సో చిన్నప్పటి నుంచి నీకు ఈ పెరుగు పచ్చడి బాగా ఇష్టమా? ఇష్టం. మా పాపకు కూడా ఇష్టం. పాపకు కూడా ఇష్టమా? వెరీ గుడ్. నీకు ఒక్కతేనా పాప? అవునండి, ఒకటే పాప. ఏం చదువుతోంది? బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏం పేరు మీ పాప పేరు? రిషికారెడ్డి. రిషికారెడ్డి. అవునండి. మీరేమైనా వర్కింగ్ అండి? ఇంతకుముందు డిఆర్డిఎల్లో చేశాను, ఇప్పుడు మాత్రం హోమ్ మేకర్. ఎందుకు డిఆర్డిఎల్లో వదిలేసారా? మా పాపని తీసుకోవాలని. అవునా, అంటే మంచి జాబ్ ఏమో కదా, డిఆర్డిఎల్ మంచి కంపెనీ కదా. సో మీ పాప కోసం జాబ్ వదిలేసారనమాట. అవునండి. వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? రోడ్ కాంట్రాక్ట్స్ అండి. పేరేమిటి? ప్రభాకర్ రెడ్డి. వెరీ గుడ్. సో ఇప్పుడు హాయిగా ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారా? ఎన్నాళ్ళు వర్క్ చేశారు? అంటే 7 years చేశాను. 7 years చేశారు. సో 7 years వర్క్ తర్వాత ఇప్పుడు ఫుల్ ఇంకా ఇంట్లోనే అన్నమాట. ఒక 4 years నుంచి ఇంట్లోనే ఉంటాను. ఏది బాగుంది, వర్క్ చేస్తున్నప్పుడు బాగుందా, ఇంట్లో ఉంటే బాగుందా? అప్పుడు అది బాగుంది, ఇప్పుడు ఇది బాగుంది అంటారా? లేదా? వర్క్ చేస్తేనే బాగుంది. వర్క్ చేస్తేనే బాగుంది కదా, టైం పాస్ కదా మంచిగా. అంటే ఎంత హడావిడిగా అట్లా ఏమనుకున్నా కూడా అదొక రొటీన్ అలవాటు అయిపోతుంది. పొద్దున్నే లెగవటం, వంట చేసుకోవటం, హ్యాపీగా జాబ్కి వెళ్ళటం, రావటం. కొంచెం అది పడదు అలాగా, అది అలా పడదు. అది స్పూన్ తో వేయాల్సిందే. సో కారం అంతా పచ్చిమిర్చి ఇదే అనమాట. ఇందులో సాల్ట్ ఏం వేయలేదు. ఓకే, ఇప్పుడు ఇందాక వేసాను కదా సాల్ట్. కొంచెం బాగా ఎక్కువ కారంగా తింటారా? పెరుగు కదండి, కొంచెం పులుపు ఎక్కువ అనిపిస్తుంది అని. ఓ అట్లానా. ఓకే, సో యూజువల్గా అయితే మీరు ఎలా కొంచెం మీడియంగా తింటారా? సో ఆల్రెడీ ఉడికించిందే కొంచెం ఆల్రెడీ సాఫ్ట్ అయింది, ఇంకొంచెం కొంచెం బాగుంటుంది. మూత పెడదామా మరి? ఓకేనండి. ఈలోగా పెరుగు ఏమన్నా కలుపుకోవటం అలా ఏమైనా చేయాలా? ఇది కొంచెం చల్లారిన తర్వాత పెరుగు దీంట్లో వేసేసి కలపడమేనండి. కలిపి తీసేసుకోవటం. సాల్ట్ ఇందాక మీరు కొంచెమే వేసారు కదా, సరిపోతుందా? అది ఇందులో కొంచెం వేద్దాము. ఓకే, పెరుగులో కూడా. సో పొట్లకాయ ఒక్కదాంతోనేనా ఇంకేదైనా వెజిటేబుల్ తో చేస్తారా పెరుగు పచ్చడి? వేరే వెజిటేబుల్స్ అంటే సొరకాయ తురుము వేసి కూడా చేస్తూ ఉంటారు కదా. అవును, చాలా మటుకు చూసా ఎక్కువ మంది పొట్లకాయతోనే చేస్తారు. మరి అంటే పొట్లకాయ బాగా సూట్ అవుతుందేమో పెరుగుకి. సరిపోతుందా ఇలాగా? చాలా కొంచెం ముక్క ఇది అయిపోతుంది, చాలా ఉడికింది కొంచెం. చాలా ఇంకా కట్టేనా అయితే. ఇప్పుడు ఇది కొంచెం చల్లారితే ఇందులో పెరుగు వేయాలి. ఓకే, సో వెయిట్ చేద్దాం ఒక 5 minutes, అది చల్లారుతుంది.
సో వేద్దామా ప్రతిభ గారు? వేద్దామండి. కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? అవసరం లేదు. మీరు జాబ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా టచ్ లో ఉన్నారా మీకు ఇంకా? అప్పటి ఫ్రెండ్స్ అండి, అప్పటి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎవరు లేరా? అంటే ఆల్మోస్ట్ జాబ్ మానేసి కూడా 4 years అయిపోతుంది కదా మీరు. కానీ నా స్కూల్ మెంట్స్, కాలేజ్ మెంట్స్ అందరూ టచ్ లో ఉన్నారు. టచ్ లో ఉన్నారా? కలుస్తూ ఉంటారా? ఇప్పుడు ఈ రీయూనియన్స్ అలా పెట్టుకుంటూ ఉన్నారు కదా? అప్పుడప్పుడు కలుస్తున్నాం. ఫోన్ లో ఎక్కువ అండి. ఫోన్ లో ఎక్కువ. అవును, ఈ మధ్య ఈ అన్ని వచ్చేసినాక వాట్సాప్ లో అవి ఇవి చాలా ఈజీ అయిపోయింది కదా కమ్యూనికేషన్. బాగుంది కలర్ఫుల్ గా. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. సర్వింగ్ బౌల్ లో తీసేద్దాము. సో మనకి ఇంకొంచెం పలుచగా కావాలంటే ఇంకొద్దిగా కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదా పెరుగు యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ కి. పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. ఓకే, మరి పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా పొట్లకాయ ముక్కలు ఉడికించుంచాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉడికించిన పొట్లకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. ఓకే, పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది. బాగుంది. అంటే జస్ట్ లైక్ కొంచెం కర్రీ టైప్ లో ఉంది. అండ్ ఆ పొట్లకాయ ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్ గా వేగి ఉడికించి వేయించారు కదా. అండ్ బాగా పట్టేసింది. పచ్చిమిర్చి ఘాటు అన్ని కూడా చాలా బాగున్నాయి. పెరుగు కూడా బాగా పీల్చుకుంది అది. సో టేస్ట్ కొంచెం వాటర్ వేస్టబుల్ కాబట్టి కొంచెం లైట్ అలా స్పైసీగా ఉంటే కొంచెం బాగుంటుంది. అండ్ ఇప్పుడు అంటే ఈ సీజన్ లో కొంచెం ఇలాంటివి ఏమైనా తింటే ఘాటుగా ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా. సో బాగా చేశారండి ఇద్దరు కూడా. నైస్, రెండు కూడా టేస్టీగా ఉన్నాయి. సో రాజు గారు ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. ఎందుకంటే అది ఆ కాకరకాయతో కొంచెం గుత్తి చేసేసి మసాలా అనేది, ఎందుకంటే మనం జనరల్గా మసాలా కర్రీ చేసేప్పుడు యూజ్ చేసుకునే ఆ కొబ్బరి, పల్లీలు ఇవన్నీ యూజ్ చేశారు కదా. సో ఆ మసాలా కాంబినేషన్ అంటే కాకరకాయ కూడా కొంచెం స్టఫ్ చేసిన తర్వాత కొంచెం వేయించుకున్నారు కదా, అది బాగా పట్టేసింది. సో ఇది కూడా సింపుల్ గా చేసుకున్నా మంచి టేస్టీగా వచ్చింది. సో రెండిట్లోకి ఈరోజు పెరుగు పచ్చడి. ఓకే, సో ప్రతిభ గారు విన్నర్ అన్నమాట అయితే. కంగ్రాచులేషన్స్. సో ప్రతిభ గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యు వెల్కమ్. సో ఇందిరా గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్స్ అండి. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే పార్టిసిపెంట్స్ లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వెండి ఆభరణాలు సహజంగానే నల్లబడిపోతూ ఉంటాయి. అంటే ఒకసారి వాడి క్లీన్ చేసి పెట్టగానే కొద్ది రోజులు వాడకపోయేసరికి మళ్ళీ నల్లబడుతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు అవి ఉంచిన బాక్స్లో కొద్దిగా కర్పూరం బిళ్ళలు వేసుకొని కనుక ఉంచినట్లయితే ఈ ఆభరణాలు నల్లబడకుండా తెల్లగా ఉంటాయి. ఓకే అండి, మరి మీ చేతి వంటలో 2 టేస్టీ రెసిపీస్ చూసేసారు కదా. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఈ రోజు మీరు చేయబోతున్న వెరైటీ? ఈ రోజు ఒక పూరి చేస్తున్నాను, రవ్వ పూరి. కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. మసాలా రవ్వ పూరి చేస్తున్నాను. ఓ, అంటే ఇది మనకి స్టోర్ కూడా ఉంటుందా రాజు గారు? స్టోర్ కూడా ఉంటుంది. అంటే కొంచెం మనం ఆ పుట్టకి తినేసేయాలనుకుంటే కొంచెం లైట్ గా, తొందరగా, అంటే ఎక్కువగా వేగకుండా తీసేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ గట్టిగా అయ్యేలాగా వేయించుకుంటే అలా చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మరి మసాలా రవ్వ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా రవ్వ పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, మైదా 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. మసాలా రవ్వ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ మనం పిండి కలుపుకునే ముందు నూనె వేడి పెట్టేసుకున్నామండి. ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, లైట్ గా ఉంటుంది, తక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది. సో ఇక్కడ ఆయిల్ వేడి పెట్టేసేద్దాం. ఓకే, బౌల్లో ముందుగా రవ్వ అండి, అలాగే మైదా, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, మసాలా అనుకున్నాం కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అలాగే కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, అలాగే పుదీనా. ఇందులో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చా రాజుగారు? మనం వేసుకోవచ్చండి, మైదా ప్లేస్ లో మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు అండి. సరే, బాగా కలిపేసుకుని సో జస్ట్ అల్లం వెల్లుల్లి ఘాటు మనకి దీనికి ఫ్లేవర్ సరిపోతుంది. అంటే కొత్తిమీర పుదీనా కూడా ఉంది కదండి. సో ఇంకా కొంచెం కావాలనుకుంటే దీంట్లో మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కచ్చాపచ్చగా గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, మసాలా దినుసులు అవి కూడా దంచేసి కచ్చాపచ్చగా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మసాలా పౌడర్ కొంచెం ఎక్కువ మసాలా ఘాటు కావాలనుకుంటే సో ఇక్కడ వరకు సరిపోతుంది. అంటే మళ్ళీ మనం ఏదైనా గ్రేవీ దాంతో తీసుకుంటాం కదా పూరి అనగానే, కాబట్టి కొంచెం లైట్ గా ఉంటేనే బాగుంటుంది. రవ్వ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుందండి, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఎస్. అండ్ ఇది మనకి మామూలు పూరీల కంటే ఈ రవ్వ ఉన్నాయి కాబట్టి కొంచెం క్రిస్పీగానే వస్తాయి, ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. సో ఇది కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయితే బాగుంటుందా మనకి పిండి? ఎస్. అంటే రవ్వ కూడా ఉంటుంది కదా, అది కొంచెం పీల్ చేసుకుంటుంది. కొంచెం లూజ్గానే లైట్ లూజ్గా కలిపేసి పెట్టేస్తే మనకు కాసేపు పక్కన పెట్టేస్తే మనం చేసుకునే టైంకి కరెక్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో లేదంటే మరి పిండి ఎక్కువ గట్టిగా కూడా అయిపోతుంది. ఓకే, సో ఇది బాగా కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం. ఓకే రాజుగారు, సో మీరు అది చేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం మసాలా కూరలు, కుర్మా ఇలాంటివి చేసుకునేటప్పుడు అదనపు టేస్ట్ కోసం అందులో పెరుగు కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. ఇందులో కొద్దిగా వరిపిండి కూడా కలిపి యాడ్ చేసుకున్నట్లయితే కూర బాగా చిక్కపడుతుంది, అలాగే కూరకు అదనపు టేస్ట్ కూడా వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఓకే, చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకుని మామూలుగా ఇప్పుడు మనం పూరిలా ఒత్తేసుకోవడం. బాగానే పొంగుతున్నాయి. పొంగుతాయండి. సో మోస్ట్లీ రవ్వ పూరి అంటే ఎక్కువ స్వీట్ టైప్ లో అట్లా చేస్తుంటారు కదా రాజు గారు, స్వీట్ గా పండగలప్పుడు అలాగా. సో బేసిక్ గా హాట్ ఇష్టపడే వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి అనుకుంటా. కొంచెం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా. అండ్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి, అంటే కొంచెం ఎక్కువ మైదా గానీ అలా కాకుండా మనకి ఎలాగూ రవ్వ కూడా ఉంది కదా, మామూలుగా రెగ్యులర్ పూరీలు చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఈ వెరైటీ చేయొచ్చు. తీసేయమంటారా? తీసేసి. సో ట్రావెలింగ్ లో అలా ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటాయి. అంటే కొంచెం దాంట్లోనే మసాలా అంతా ఉంది కాబట్టి కర్రీ లాంటిది ఏమైనా లేకపోయినా
తినేసేయచ్చు, లేదా ఈవినింగ్ టైమ్స్ లో స్నాక్ లాగానైనా 2 రకాలుగా మనం తీసేసుకోవచ్చు. బాగున్నాయి. ఓకే, సో మీరు వేయిస్తూ ఉండండి, ఈలోగా నేను కార్వింగ్ చేసేస్తాను. సో ఇక్కడ క్యారెట్ అలాగే రెడ్ రెడిష్ కాంబినేషన్ లో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే, సో ఇది రౌండ్ స్లైసెస్. మంచి స్మెల్ వస్తున్నాయి ఇవి వేగుతుంటే. కొత్తిమీర పుదీనా కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేశాను కదా, అది బాగుంటుంది. రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. సింగిల్ కంటే కూడా 2 వేసుకుంటే కొంచెం బాగా వస్తుంది. ఓకే, సో వీటికి ఘాట్లు పెడుతున్నానండి. సో స్లైసెస్ దీంట్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇవి మనం స్టోర్ ఉంచుకునేలా అయితే ఇంకొంచెం ఎర్రగా అయ్యేలాగా వేయించాలేమో కదా. అవునండి. ఓకే, సో ఆ స్టేజ్ లో ఏంటంటే కొంచెం తేమంతా కూడా ఆవిరైపోతుంది కదా, సో ఎక్కువ రోజులు మనకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో సో ఒక్కొక్కటిగా దీంట్లో ఇన్సర్ట్ చేసేసేయాలి. సింపుల్ గా చేసుకోవచ్చు ఇలా. అంటే కలర్ కాంబినేషన్ మనం మధ్యలో బేస్ ఒక కలర్, ఈ స్లైసెస్ అనేది వేరే కలర్ లో తీసుకుంటే బాగుంటుంది. సో అది ఎలా పింక్ ఉంది కాబట్టి వైట్ తీసుకున్నా, బీట్రూట్ తీసుకున్నా బాగుంది. స్లైసెస్ కొంచెం పల్చగా ఉంటే మనం ఇలా చేసుకున్న తర్వాత వాటర్ లో వేస్తే ఫోల్డింగ్స్ వస్తాయి. అది ఇంకా చాలా న్యాచురల్ గా లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, ఓకే, బాగుంది. మసాలా రవ్వ పూరీలు రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా మసాలా రవ్వ పూరీలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా రవ్వ పూరి తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉప్మా రవ్వ, మైదా, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, తరిగిన పుదీనా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజ్ పూరీలా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మసాలా రవ్వ పూరి రెడీ. మసాలా రవ్వ పూరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి, కొంచెం క్రిస్పీగా అయ్యాయి కదా. కొంచెం క్రిస్పీగా అయ్యింది. సో అంటే ఆల్రెడీ మనకి రవ్వ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది కదా దీంట్లో. రవ్వ ఆటోమేటిక్ గా మనకు కొంచెం క్రిస్పీ అయిపోతుంది. నేను ఆల్రెడీ కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ వేయం చేసినట్టున్నాను. ఇవి మనకు ఆల్రెడీ స్టోర్ ఉండేటట్టుగానే వేగాయి కదా. వచ్చేసాయి. సో కొన్ని మెత్తగా ఉన్నాయి, కొన్ని మెత్తగా ఉన్నాయి. ఇది కొంచెం ఎక్కువగా ఇది కొంచెం ఎక్కువ వేగింది, కానీ బాగుంది. అంటే యూజువల్ గా చూసేవాళ్ళు అనుకోవచ్చు అంటే ఇవి కూడా చక్కల్లాగే ఉన్నాయి కదా అని. కాకపోతే మనకి అది బియ్య పిండితో చేసుకుంటూ ఉంటాము. ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది చెక్కలకు సంబంధించి. పూరి అనేసరికి మనకి అంటే ఇందులో మైదా కూడా యాడ్ అయింది కదా, కొంచెం ఆ కమ్మదనము, మసాలా కూడా బాగుంది. సో చూసారు కదండి, టేస్టీగా ఉన్నాయి పూరీలు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా గులాబ్ జామున్. ఈ పేరు చెప్పగానే నోట్లో నీరు ఊరిపోతుంది కదా. కొంతమంది గులాబ్ జామ్ తయారు చేస్తే అది తింటే అసలు నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతూ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలా ఎలా తయారు చేయాలి అని అనుకుంటున్నారా? ఈ చిట్కా ఫాలో అవ్వండి. గులాబ్ జామ్ పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పాలు, కొద్దిగా నెయ్యి వేసుకుని పిండి బాగా సాఫ్ట్గా కలుపుకొని గులాబ్ జామ్ తయారు చేసుకున్నట్లయితే మీరు కూడా చాలా మృదువుగా అసలు అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయే టేస్టీ గులాబ్ జామ్ని తయారు చేసుకోవచ్చు. ఇవాళ టేస్టీ రెసిపీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఆలు రసేదార్లోని పోషక విలువలు ఏంటి? ముఖ్యంగా మనకి ఇందులో బంగాళదుంపలు, టొమాటోస్, పెరుగు, ఇంగువ అండ్ ఆమ్చూర్. ఇప్పుడు ఆమ్చూర్ కానీ ఇంగువ కానీ రెండు కూడా పోషక విలువలతో పాటు చక్కటి ఐరన్ కంటెంట్, తర్వాత ఔషధ గుణాలు కూడా ఉంటాయి.
రెసిపీ కూడా చాలా సింపుల్ ఉందండి. క్యాలరీ పరంగా కూడా మనకు పెద్ద క్యాలరీస్ లేవు. ఇట్ ఈస్ మీడియం క్యాలరీ. మనకు 150 కానీ 175 క్యాలరీల్లో కర్రీ అయిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ప్రోటీన్ కూడా దాదాపుగా 6 నుంచి 10 గ్రాములు వచ్చేస్తాయి. తర్వాత గుత్తి కాకరకాయ. కాకరకాయ మనం ఎలా తీసుకున్నా మంచిదండి, అదర్ దెన్ డీప్ ఫ్రైడ్. ఇప్పుడు ఈ గుత్తి కాకరకాయలోని ఫిల్లింగ్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఉదాహరణకి ఇందులో మనకు కాకరకాయ, ఆ ఫిల్లింగ్ మనకు పల్లీలు అండ్ కొబ్బరి, ఇవి రెండు కూడా మళ్ళీ సేమ్ థింగ్. మనకు ఆమ్చూర్ కానీ ఇంగువ కానీ ఎంత ఔషధ గుణం అని మనం అనుకుంటూ ఉంటామో అంతే ఔషధ గుణాలు మనకు ఇందులో కూడా ఉంటాయి. ఇవి చాలా చాలా మంచిదండి. ఈ కొబ్బరి కానీ ఈ పల్లీలు కానీ, ముఖ్యంగా కొబ్బరిలో ఉన్న పోషక విలువలు అనేకం. అసలు ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అని 2 రకాల మినరల్స్ ఉంటాయండి. అవి గనక కొరత వస్తే గుండె పనితనం కూడా తగ్గిపోతుంది. సో అటువంటి మినరల్స్ మనకి ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ ఫిల్లింగ్ కూడా సింపుల్గా ఉంది. మళ్ళీ చింతపండే. క్యాలరీస్ ఇవి మళ్ళీ మీడియం క్యాలరీసే ఉంటాయండి. ప్రోటీన్ కూడా కావాల్సిన విధంగా ఉంటుంది కాబట్టి అగైన్ 7 గ్రామ్స్ ప్రోటీన్ అంతవరకు వచ్చేస్తుంది. చాలా బాగుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కొంచెం ఆ పల్లి అండ్ కొబ్బరి కంటెంట్ మానిటర్ చేసుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. పొట్లకాయ పెరుగు పచ్చడిలోని పోషక విలువలు కూడా చాలా బాగున్నాయండి. సో పెరుగు, పొట్లకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సింపుల్గా సూపర్గా ఉందండి. ఇలాంటివి మనము ఎక్కువగా రాబోయే సమ్మర్ కాలంలో కూడా ట్రై చేసుకోవచ్చు. క్యాలరీ కాన్షియస్ వాళ్ళకి ఇది చక్కటి సాలెడ్ లాగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే పొట్లకాయ లో క్యాలరీ, పెరుగులో ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. చాలా బాగుందండి, ట్రై చేయొచ్చు. మసాలా రవ్వ పూరి, బాంబే రవ్వ కానీ తర్వాత మైదా కానీ, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం మనకు హై క్యాలరీ అని చెప్పాలి. ఇది మనం కనుక కొంచెం గోధుమ పిండితో చేసుకుంటే బెటరే. పూరీలు 100% 10 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు డైట్లో. బట్ అవి మైదాతో కాకుండా కొంచెం గోధుమ పిండితో చూసుకుంటే ఆ ఉన్న క్యాలరీస్ కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటాయి. ఒక్కొక్క పూరీలో దాదాపుగా మనకు 150 క్యాలరీలు ఉంటాయండి. బట్ ఈవెన్ దెన్ ఆ ప్రాసెస్డ్ ఫుడ్ లేకుండా ఉన్న క్యాలరీలు మన బాడీకి కొంచెం బెటర్గా ఉంటాయి. రాజు గారు, ఆలుతో మీరు చేసిన పంజాబీ వెరైటీ చాలా బాగుంది. ఓకే. సో అంటే ఆలు జనరల్ గా మనకి కొన్ని రెగ్యులర్ రెసిపీస్ అలవాటు కదా. సో కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీస్ అంటే ఏరియా వైజ్ గా ఆ ఫ్లేవర్స్ అనేది కొంచెం మారుతూ. అవును. సో ఆ విధంగా అంటే ఈ ఆలుతో పంజాబీ వెరైటీ చాలా టేస్టీగా ఉంది. ఓకే. అండ్ మసాలా రవ్వ పూరీలు కూడా చాలా బాగున్నాయి రాజు గారు. థాంక్యూ అండి. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ రెసిపీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.